హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఈరోజు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా పండుగల దగ్గరికి మనమైతే వచ్చాం. ఏలూరులోనే అతి గ్రాండ్గా నిర్వహిస్తున్న మన్నా చర్చి వారి ఆధ్వర్యంలో బ్రదర్ ఎం జ్యోతిరాజ్ గారి ఆధ్వర్యంలో అండ్ ఎలీషా రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు ప్రార్థనా పండుగలకి మనమైతే వచ్చాం. ఈ యొక్క ప్రార్థనా పండుగలు ప్రసంగిస్తున్న వారు చెన్నైలో అండ్ ఈరోజు యేసు పిలుచున్నాడు అనే ప్రార్థనా పండుగలకి ముఖ్య ప్రసంగికులైన జీజస్ కాల్స్ బ్రదర్ రెవరెండ్ పాల్ దినకరన్ గారి ఒక్క ఫ్యామిలీ వస్తున్నారు. అండ్ ఆయన ఒక ప్రసంగం వినడానికి ఎక్కడెక్కడ నుంచో వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి లక్షలాది మందిగా వస్తున్నారు. ఈ యొక్క 3 రోజులు జరిగే ఈ యొక్క ప్రార్థనా పండుగలకి ఏలూరులో భారీ సంఖ్యలో భారీ ఏర్పాట్లు చేశారు మన్నా చర్చి వారు. కనుమరుగు చేయుదు నన్నే బారెదుట ఎనలేని వృద్ధి చేయు దేవా. నిన్ను కనుమరుగు చేయుదు నానే పారెదుట ఎనలేని వృద్ధి చేయు దేవా. సరిచేయ జాలని నీ బ్రతుకు సరిపరచతానే వచ్చుచున్నాడు. ఓ సరిచేయుడు, స్థిరపరచుడు, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయుడు, స్థిరపరచుడు, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. సని సగరి సని సగరి సాపమనిదవా గరి సని సగరి సని సగరి సాపమగరి సని సగరి సని సగరి సాపమనిదవా గరి సని సగరి సని సగరి సాపమగరి అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవు. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవు. నీ కష్టము నష్టము అన్నియోను తీరు. నీ కష్టము నష్టము అన్నియోను తీరు. క్షేమములే నీ దరి చేరున్. ఓ సరిచేయుడు, స్థిరపరచుడు, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయుడు, స్థిరపరచుడు, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నియను యేసుని తోడని తలలు వంచున్. ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నియును యేసుని తోడని తలలు వంచుం. విరోధులు చేసిన గాయములు మాను. విరోధులు చేసిన గాయములు మాను. నీ ఖ్యాతి నీ దరి చేరున్. ఓ సరిచేయుడు, స్థిరపరచుడు, బలపరచి పూర్ణుని చేయు.
కనుమరుగు చేయుదు నన్నే బారెదుట ఎనలేని రాజశేఖర్ మాది ఏలూరే అండి. ఆత్మీయంగా చాలా బలపడ్డాం. చాలా బాగుంది. జీసస్ కాల్ ద్వారా మన్నా చర్చ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రేయర్స్ చాలా అందరికీ ఆత్మీయంగా చాలా బలాన్ని ఇచ్చింది. దేవుడు నిజంగా తన ఆత్మను ఇక్కడ కుమ్మరించి నిజంగా దేవుని ఆత్మ చాలా కుమ్మరించబడిందండి. నిజంగా ప్రజలందరూ దీవించబడతారు. ఏలూరు అంతా దీవించబడుతుంది. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఏలూరులో మన్నా చర్చ్ ప్లేసు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడిని ఆ ప్లేస్లో ఇంకా అనేక మంది రావడానికి ఆ చర్చ్ ఉపయోగపడుతుంది. దేవుడు ఈ విధంగా దీవించి నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. మా పేరు శాంతకుమారి. శాంతకుమారి గారు, ఎలా అనిపిస్తుంది? జీసస్ కాల్స్ అంటే ఫోన్స్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చాలా చేశాడు. ఏలూరు పట్టణానికి దైవజనులు రావడం మాకెంతో ఆశీర్వాదకరం. ఈ కూడికల ద్వారా మేమెంతో ఆనందించబడి బలపడ్డాము. ఎంతగానో దేవునిలో మేము ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి సావుకులు మా ఏలూరు పట్టణానికి రావడం వల్ల మాకు చాలా సంతోషం. ఏ గురించి వచ్చారు? సత్రంపాడ. ఎలా అనిపిస్తుంది? 3 రోజుల వర్తమానం చాలా బాగుంది అన్న. ఆత్మీయంగా బలపడ్డారు. అవునన్న. ఇంత అవకాశం ఇచ్చిన మన్నా చర్చ్ ఆదరణకి ఏం చెప్తారు? ఆపోజిచ్చినందుకు ముందర దేవునికి వందనాలన్న. అలాగే మమ్మల్ని ఇలా ప్రోత్సహించినందుకు జ్యోతిరాజు గారికి చాలా వందనాలన్న. నా పేరు సురేష్ అండి. ఏలూరు లోకల్. ఆత్మీయంగా బలపడ్డాం. 3 రోజులు కూడా బాగుంది. మన జ్యోతిరాజు గారి ద్వారా చాలా మీటింగ్లు ఇంకా జరగాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మన ఏలూరు పట్టణానికి ఒక మీటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మొట్టమొదటిగా మీటింగ్ పెట్టింది కూడా జ్యోతిరాజు గారే. అన్నబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాండి. ఇంకా మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అదేవిధంగా మందిరం కూడా అన్నయ్య కోరుకున్నాడు కాబట్టి దేవుడు కూడా మంచి మందిరం వచ్చి ఏలూరు పట్టణం కూడా చాలామంది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దైవ కృపావరం చాలా బాగుంది. అందరికి ఆశీర్వాదకరంగా బలమైన వాక్యం అందించారు. నా పేరు చిట్టమ్మ అండి. నేను ఈ దినాకర్ గారి కాడి నుంచి పాల్ దినాకర్, స్టెల్లా దినాకర్, ఇవాంజలం దినాకర్ గురించి కూడా నేను నా ఉదయకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఇలాంటి దైవజనులు అందరూ ఉండబట్టే మనం ఈరోజు ఎలా ఉన్నామయ్యా. మంచిగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. మరొకసారి ఇలాంటిది అవకాశాన్ని దేవుడు కల్పించమని కోరుకుంటున్నా. ఆశ. జ్యోతిరాజు గారు ఇలాంటి సభ ఇది కన్నుల పంటగా, ఇది పరలోకమే దిగి వచ్చినట్టుగా మా అందరికీ ఇంకా తెల్లవారు చెప్తే బాగుండు అనిపించేలాగా మాకు వాక్యాన్ని బలపరిచి ఎంతో మా మనసులు స్థిరపరిచి ఇలాంటి వాక్యం అన్ని దినం మాకు అందాలని వాళ్ళ కోసం దినదినం ప్రార్థన చేస్తాను నమ్ముతున్నాను. ఏ గురించి వస్తున్నారు? కొత్తూరు. కొత్తూరు నుంచి వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆత్మీయ 3 రోజులు ఈ రోజే వచ్చి ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా బాగా జరిగింది. దేవుని ఆత్మతో నింపబడి చాలా బాగా జరిగింది. ఇంత అవకాశం ఇచ్చిన మన జ్యోతిరాజు గారు మరి ఏం చెప్తారు? ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు. చాలా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ఆయన ఎక్కడెక్కడి నుంచో జనులు చాలా బాగా వస్తున్నారు. ఆయనకి చాలా 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 థ్యాంక్స్. జీసస్ కాల్స్ అంటేనే చెన్నైలో మనం వింటాం. ఫోన్లో ఎన్నో అద్భుత కార్యాలు. అండ్ ఈరోజు ఆయన పాలు తిరిగిన కానీ లైవ్లో చూడటం చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదాలు మేము పొందుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం. మా ఆయన్ని అసలు దేవుడే నడిపించాడు. అసలు ఎప్పుడు ఎక్కడికి రాడు. ఆయన దేవుని దృష్టిలో ఉన్నాడని నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు ఈరోజు మేము అసలు తెలియక చాలా చోట్ల తిరిగి వచ్చాం. ఈ స్థలం తెలియక, కానీ ఆయన దేవుడి దృష్టిలో ఉన్నాడని, ఆయన రక్షణ మార్గంలో నడిపించడానికి మమ్మల్ని ఇక్కడ నడిపించాడని, మాలాగా అనేకులు ఆయన తెలుసుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దైవ సేవకులు వాడుకుంటున్న విధానానికి దేవునికే లెక్కలేని స్థుతులు చెల్లిస్తాను. వేగివాడ. వేగివాడ నుంచి వచ్చారు. 3 రోజుల ఆరాధన మీ జీవితంలో ఏ కార్యాలు నెరవేర్చాయి? బాగా జరిగింది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం అంతకుముందు వచ్చాము. ఏలూరులో బైపాస్ పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియంలో పెట్టారు. మీటింగ్స్ బాగా జరిగినాయమ్మా. బాగా అద్భుతం జరిగింది. దేవుని కృప ఇది. దేవుని కృప చాలా ఆత్మీయంగా బలపడ్డాము. చెన్నైలో అంతర్జాతీయ వర్తమానికులు ఈరోజు ఒక సువర్ణ అవకాశం. మన ఆయన వర్తమానం ఏంటో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆత్మీయంగా బలపడ్డాం. దేవుడి చేత బలంగా వాడబడిన వ్యక్తి దైవ సేవకు. చాలా గొప్ప దైవ సేవకు. ఏలూరు అండి. ఏలూరు మీకు
మీకు ఎలా అనిపిస్తుంది? మీకు 3 రోజుల వర్తమానం మీకు ఆత్మీయంగా బలపడ్డారు. బాగుందండి, చాలా బాగుందండి. బాగా అవకాశం ఇచ్చిన జ్యోతిరాజు గారికి మీకు ఏం చెప్తారు? మాకు ఆత్మీయంగా బలపడటానికి బాగుందండి. మాకెంతో ఇంకా ఇలాంటి మీటింగ్స్ జరగాలని మేము కోరుకుంటున్నామండి. చాలా బాగా జరిగినాయి, అద్భుతంగా జరిగినాయి. వెళ్తూ ఉంటామండి. జరిగినాయండి, చాలా జరిగినాయండి. సాక్ష్యం చెప్పాలన్నా నాకు భయమే, చెప్పలేదు. నా భర్త విషయంలో చాలా జరిగినాయండి. ఆయన ఆపరేషన్ అన్నారు, అవి స్టంట్ల ద్వారా తగ్గించారు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందండి ఆరోగ్యం మంచిగా దేవుడు స్వస్థపరిచాడు. అన్ని ఎన్నో కార్యాలు జరిగినాయండి ఆయన ద్వారా. ఏమీ లేనప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. అక్కడికి వెళ్ళాక చాలా జరిగినాయండి. ఏ విధంగా అనిపిస్తుంది 3 రోజుల వర్తమానం? ఎందుకంటే పాల్గొన గారు అంటేనే ఎంతో అంతర్జాతీయ వర్తమానికులు. ఈ రోజు ఆయన వర్తమానం వెంట మీకు ఏ విధంగా? ఈ రోజు చాలా అద్భుతంగా దైవజనులు చెప్పిన వాక్యమును బట్టి హోలీ స్పిరిట్ని పొందుకోవడం, అదే రీతిగా మేము చాలా బ్లెస్ అయ్యాము. ఈరోజు నా కుటుంబ సమేతంగా వచ్చాము. మేమంతా దీవించబడ్డాము. అదే రీతిగా ఈ యొక్క మీటింగ్స్లో చాలా కొత్త విషయాలు మేము తెలుసుకున్నాము. అదే రీతిగా ఈ వాతావరణం ఒక అద్భుతమైన వాతావరణం, పరలోక వాతావరణం. ఇటు వాతావరణం ద్వారా మేమంతా కూడా దీవించబడ్డామని ఈ రోజున ఈ యొక్క ఎంటీవీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. మహా గొప్ప భాగ్యము, ఆ పరలోక అనుభవాన్ని ఈ రోజున మేము పొందుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది ఆయన కలవడం కూడా. చాలా ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ మాకు చాలా జీసస్ కాల్స్ అంటే చెన్నైలో మన ఫోన్స్లో కానీ టీవీస్లో కానీ చూస్తున్నాం. మ్యాక్సిమం 25 years తర్వాత వచ్చాను, మనం పుట్టి కూడా ఉంటాం. అండ్ ఈ రోజు ఆయన చూడని వర్తమానం మీకు అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను అనుకోలేదు ఆయన కలుస్తానని, ఆయన వాక్యం ఇందామని అనుకోలేదు అసలేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయనకి. ఆయన్ని ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆయన చూడడం మేము. చాలా హ్యాపీగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మటుకి చాలా, ఎందుకంటే దేవుడు మాతో మాట్లాడినట్టే అనిపించింది. ఆయన ప్రేయర్ఫుల్ కానీ, ఆయన మాట్లాడడం కానీ. 3 రోజుల వర్తమానంలో చాలా చేంజ్ వచ్చింది. దేవుడు ఎందుకో ఆయనతోనే మనల్ని మాట్లాడించడానికి పంపించాడేమో అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు కళావతి. మేము 2019లో ఇక్కడ సిరెడ్డి కాలేజీలో ప్రేయర్ జరిగిందండి. అప్పుడు జరిగినప్పుడు మా అక్కగారికి ఒక 5-6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. అప్పుడు ఈ ప్రేయర్ జరుగుతుంటుంటే అప్పుడు అయ్యగారు పిల్లల గురించి ప్రేయర్ చేస్తున్నారండి. ప్రేయర్ చేసినప్పుడు మా అక్కగారు ఒక లెటర్ రాశారండి అయ్యగారికి. అయ్యా, నాకు దర్శనం నాకు ఇవ్వండి ప్రభువా, నాకు పిల్లలు లేరు ప్రభువా, 5 సంవత్సరాల నుంచి నీకు నీ సాక్షిగా నిలబెడతాను ప్రభువా అని మా అక్క ప్రేయర్ చేసుకొని లెటర్ రాసిందండి. అయ్యగారు లెటర్ రాయగానే దర్శనం చెప్పి ఈ బాబు అండి మనోజ్ అండి, దర్శనం 5-6 సంవత్సరాల తర్వాత ఈ బాబు పుట్టాడండి. ఆ లెటర్ రాయగానే వాగ్దానం విన్న వెంటనే అక్క కడుపుతో అయ్యిందండి. తర్వాత ఈ బాబు పుట్టాడండి. ఇదే సాక్ష్యం అండి. థ్యాంక్ యూ సో మచ్. రోజు మరి చెన్నైలో ఎప్పుడో టీవీలో ఆయన చూసేవాళ్ళు, ఈరోజు లైవ్లో ఆయన చూడటం మీకు అనిపిస్తుంది? చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. నేను చూసి అయ్యగారిని చూసి దగ్గర 15 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజు చూసేటప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడో నా పెళ్లిగా మ్యారేజ్ అవ్వకముందు నేను చూశానండి అయ్యగారిని. ఇప్పుడు చూసేటప్పుడు చాలా ఆనందం, సంతోషం, అసలు పట్టని ఆనందం అయిందండి. కాకపోతే 2 రోజులు మిస్ అయ్యాను నేను. ఈ రోజు వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఆత్మీయంగా బలపడ్డానండి నేను. మీ పేరు? ఏంజెల్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే 3 రోజులు ఆత్మీయ వర్తమానము అనేది మన మనుషుల్లో కూడా జీసస్ కాల్స్ అనే ఎన్నో మిరాకిల్స్ మన ఫోన్లో కానీ ఈరోజు లైవ్లో ఆయన వర్తమానం అంటే మీకు ఆత్మీయంగా ఏ విధంగా బలపడ్డారు? నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. చాలా మంచిగా మెసేజ్ చెప్పారు అయ్యగారు అండ్ అమ్మగారు. అండ్ స్టెల్లా గారి వర్షిప్ చాలా బాగా చేశారు. ఈ 3rd డే, ఈ 3 రోజులు దేవుడి దేవాలు చాలా బాగా జరిగినాయి కూడికలు. ఇంకా ఎంతోమంది బలపడతారని ఆశిస్తున్నాను. అండ్ ఈ 3 రోజుల వర్తమానంలో మీరు ఏ విధమైన అద్భుత కార్యాలు పొందారు? నేను దైవికంగా చాలా బలపడ్డాను. అండ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. యూత్ ఎలా ఉండాలి, ఏంటి తెలుసుకోవాల్సిన, దేవుడి గురించి దైవికంగా ఏమేమి జరిగినాయి అని అన్నీ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మణికుమారి తమ్ముడు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఆయన వాక్యం మనం వెళ్ళాం ఓన్లీ టీవీలో తప్ప నుంచి ఏలూరులో చాలా రేర్.
అండ్ అమ్మగారు అయ్యగారు కూడా ఇంత గొప్ప నడిచారు. నేను మన చర్చి వాళ్ళు కూడా ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? జ్యోతిరాజు గారు ఆత్మీయంగా బాగా బలపరుస్తారు. ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా ఇంకా బాగా బలపరిచారని అనుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మేము బాగా బలపడ్డాం. మా కుటుంబాలు కూడా దీవించబడ్డాయి. సిస్టర్ మీ పేరు? నా పేరు సంజయ్. మాది ఏలూరే. మేము పెనియల్ చర్చికి వెళ్తాం, కానీ జ్యోతిరాజయ్య గారు సంఘానికి వస్తాం. అయ్యగారు అమ్మగారు అంటే బాగా ఇష్టం. ఏది చేసినా అయ్యగారు అమ్మగారు భారీ ఎత్తున చాలా అద్భుతాలు జరిగేటట్టు ప్రయాసపడి ఎంతో భారం వచ్చిన సంబంధం లేకుండా ముందుకు వెళ్తా ఉంటారు. ఈ ఏసుపిచ్చినాడు సభలు పెట్టుకుంటే ఒక మాదే కాదు. అసలు లక్షలు కోట్లతో పెట్టిన రాని తండ్రి మరి అయ్యగారు వాళ్ళకి వచ్చారంటే అది దేశైకే మహిమ కలగాలి. ఒకప్పుడు నేను 1998లో నాకు దేవుడు తెలియదు, విగ్రహారాధనలు ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్తే అందరూ వెళ్తున్నానని క్యాజువల్గా వెళ్ళి ఆ చర్చిలో నేను ప్రేయర్ టైంలో దేవుడికి ఒక లెటర్ రాసి ఇచ్చి వచ్చాను. దేవుడి కృపతోటి ఎమ్మటే దినకరయ్య గారు లెటర్ సమాధానం ఇచ్చి అక్కడ నేను నిజ దేవుని తెలుసుకున్నాను. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఏసే కృప, దినకరయ్య గారి కుటుంబ ప్రార్థన, ఎంతో మంది నేను వెళ్ళే పెనియల్ మందిర ప్రార్థన. కానీ జ్యోతిరాజయ్య గారిని, సింటమ్ గారిని, పెద్దయ్య గారిని ఇంకా బలము, శక్తి, ఆరోగ్యం నుంచి ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించినట్టు తండ్రి చేతిలో పరిశుద్ధాత్మతో ధనాన్ని కుమరించి విశ్రాంతి లేని సంఘం విరాళ సేవతో ఇంకా బలంగా వాడుకొని మన ఏలూరు పట్టణం నశించిపోతున్న బిడ్డలందరినీ రక్షించి ఇంకా బలంగా వాడుకోవాలని ఆశ దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక. ఆమేన్. ఏలూరు అంతా మారిపోవాలి. ఏలూరు పట్టణం అంతా మారిపోయి ఇది ఒక పరిశుద్ధ పరలోక రాజ్యం అన్నట్టు ఉండాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు స్తుతించాలి, విగ్రహారాధన నుంచి బంధించబడాలి. దేవుడు తప్ప ఎవరు లేరని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజు చాలా మంది వచ్చారు అన్యులు, నేను చూశాను. మా ఇంటి దగ్గర విగ్రహారాధులు వేసేసి దాన్ని నేను చూశాను. అలాగా అన్ని కుటుంబాలు మారిపోవాలి, అన్యజనుల నుంచి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అన్న ఆశ దైవజనుల ఆశ. ఈ ఆశ దేవుడు నెరవేర్చిన కాక. ఇప్పుడు ఇచ్చిన స్పీచ్, దినకరయ్య గారి ప్రార్థన, ఆ కొడుకులకి దేవుడు ఇంకా ఆశీర్వదించి బలం ఇవ్వాలి. దేవుడికే మహిమ కలిగింది కాక. ఆమేన్. చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు మనకి ఇక్కడికి వచ్చి మేము ఈ వాక్యం వినడం అనేది మహా అద్భుతం. ఎంతో మంచి వాక్యాలు చెప్పారు. మనం మారు మనసు ఎలా పొందాలి, దేవుడి యొక్క రాకడ వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ప్రేమ శాంతులతో తోటి వారిని ప్రేమించాలి, అందరికీ అండగా ఉండాలి, ఒకరి గురించి ఒకరి దాని మీద మనం ఆశపడకోకుండా అందరూ బాగుండాలి అని చెప్పి చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సిస్టర్. ఈ రోజు ఒక చెన్నై నుంచి వచ్చి పాల్ దినకర్ గారి యొక్క వర్తమానం అండ్ వాళ్ళ సత్యమని వాళ్ళ వర్తమానం కూడా ఎంతో బాగా చెప్పారంటో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఏలూరు లక్షలాది మంది, వేలాది మంది వస్తున్నారు. అంటే నేను పాల్ దినకర్ గారి వర్తమానం వినడం ఇదే ఫస్ట్ టైం. దుగ్గరాలు వచ్చారు, అప్పుడు నాకు 14 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 32 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడే ఆయన చూడడం, ఆయన వాక్యం ఎలా ఉందంటే కత్తుకునేలాగా. అంటే వాళ్ళ సతీమణి వాక్యం అయితే నేను వినలేదు, ఆయన వాక్యం నేను బాగా విన్నాను. ఇంట్రెస్ట్ కాదు కానీ ఆత్మీయంగా ఉంది. అంత్య దినాల్లో ఇలాంటి వాక్యాలు చాలా మంది. జీసస్ కాల్స్ అనే కార్యక్రమం ఫోనుల్లో కూడా ఎన్నో స్వస్థతలు కలిగి అండ్ ఫోనుల్లో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. ఈ రోజు మీరు లైవ్ లో చూస్తున్నారు. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మాతో పాటు మా సంఘం పాడింగ్ నుంచి వచ్చాం మేము, సిఎస్సి సంఘం వచ్చారు. కాకపోతే ఇంకా చాలా మంది ఇబ్బందుల్లో రాలేకపోయారండి. ఇలాంటి మేము ఎన్నో జరగాలి, ఆయన ఇంకా స్వస్థత, ఆయన ఇంకా ఎన్నో ప్రవచనాలు చెప్పాలి, ఆత్మీయంగా బలపడాలని అయ్యగారు కోరుచున్నాను. నేను ఇంత గొప్ప సువర్ణగా అవకాశం కల్పించిన మన్నా చర్చి జ్యోతిరాజు గారికి మీరు జ్యోతిరాజు గారికి మా వందనాలు. ఇది ఎంతో లక్షలతో కూడిన సభలో, కాకపోతే తక్కువగా పెడతా ఉంటారు. ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన చిత్తం ఉంది కాబట్టి ఇలాంటి జ్యోతిరాజు గారి వల్ల జరగబోతున్నాయి. కేవలం ఆయన కృప మాత్రమే. ఇది లక్షలతో కూడిన కూడిక. సత్యవాణి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. అద్భుతం జరిగిందని అనిపిస్తుంది. ఆత్మీయ స్థితిలో స్థిరపడ్డాను, బలపడ్డాను అని అనిపిస్తుంది. నేను పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నేను ప్రార్థన చేసుకున్నా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నానని నమ్ముచ్చు వెళ్తున్నా. జీసస్ కాల్స్ అంటే గొప్ప మిరాకిల్స్, ఫోన్లో ప్రార్థన ద్వారా ఎన్నో స్వస్థలు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఈ రోజు ఇంత గొప్ప సువర్ణ అవకాశం మన్నా చర్చి జ్యోతిరాజు గారు అందిస్తున్నారు. మరి మీరేమని చెప్తారు? మేము
మేము మన్నా చర్చికే వెళ్తాము గత 4 సంవత్సరాల నుంచి. అన్న ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. దేవుడికి మహిమకరంగా జరగాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ఇది ఒకటి. ఇంకా అన్న ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక మందిని రక్షించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే జీసస్ మిరాకిల్, జీసస్ కాల్స్ అంటే గొప్ప అద్భుతం. అండ్ ఈ రోజు జ్యోతిరాజు గారు అంత సువర్ణ అవకాశం మీకు మంచిది, మంచి అవకాశం. నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ తర్వాత మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన జ్యోతిరాజు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు కూడా జీసస్ కాల్స్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పార్ట్నర్షిప్గా ఉన్నారు. మా అబ్బాయి కారుణ్యలో చదివి, మా అబ్బాయి కారుణ్య మంచి పొజిషన్ ఉన్నాడు. ఇంజనీరింగ్ చేశాడు మా కాల్లో. ఆవిడ కూడా మెడ్రాస్. నెక్స్ట్ మా చిన్నోడికి జ్యోతిరాజు గారు నాన్నగారు 10th క్లాస్లో ప్రార్థన చేయించండి తెల్లవారుజాము 5 గంటలకి. వాడు గోల్డ్ మెడల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అది బెస్ట్ స్టూడెంట్ ప్రకటించినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. నేను జ్యోతిరాజు గారు నాన్నగారితో నేను ప్రార్థన చేయించాను. వాళ్ళ అమ్మగారు కూడా మేము చర్చికి వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని ఆహ్వానించి మా గురించి ప్రార్థన చేశారు, మా కుటుంబం గురించి. వారికి ఎంతో రుణపడి ఉంటాము. దేవుడు ఆ కుటుంబాన్ని బాగా ఆశ్రయించాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. మరి అవకాశం ఇస్తున్న మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నయ్య ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు. సార్ నమస్తే సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క ప్రార్థనా పండుగలు మేమందరం కూడా కుటుంబంగా వచ్చాం. ఏలూరు పట్టణము మరి దీవించబడుతుంది, ఆశ్రయించబడుతుందని మేము విశ్వసిస్తున్నాం. అలాగే అనేక మంది స్వస్థత పొందుకుంటా ఉన్నారు. అలాగే మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషకరంగాను మరి మా యొక్క ఆత్మీయులకు ఎంతో బలాన్ని చేకూర్చింది. అలాగే రేపటి దినమందు కూడా కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎంతో ఫోన్ కాల్స్ ద్వారా ఎన్నో స్వస్థత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు లైవ్ లో పాల్గొంటారు మనం అందజేస్తాం. మన్నా చర్చి మీరు ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. మరి మన్నా చర్చి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏలూరు పట్టణంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక సంఘముగా మన్నా చర్చి దినదిన ప్రవర్ధన చెందుతా ఉంది. అలాగే వారు చేస్తున్నటువంటి సామాజిక సేవ పరిచర్య కూడా చాలా అద్భుతంగా ఉంది. అనేక మంది బిడ్డలు, అనేక కుటుంబాలు మేలు కూడా పొందుకుంటున్నారు. జ్యోతిరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఆశీర్వాద ప్రార్థనలో మీరు పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. దేవుడి విషయంలో దేవుడు చాలా స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. మాకంతా దేవుడి వల్ల చాలా మేలు కలిగింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఆత్మీయంగా బలపడ్డామా దేవుల్లో? చాలా బలపడ్డా. నేను పాల్గొన చెన్నై నుంచి ఎప్పుడో నువ్వు టీవీలో చూసుంటావు. ఈ రోజు లైవ్ లో ఇంత స్వయంగా వర్తమానం ఇస్తుంది. మీకు అనిపిస్తుంది? చాలా ఉన్నత స్థితిగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆత్మీయంగా బలపడ్డావా? నీ జీవితం అంతా దేవుడి ముందు నడుస్తావా? ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు చెప్తున్నామండి. మరి మీరు ఆత్మీయంగా బలపడ్డారు. మేము ప్రతి సమస్యలోనే జీసస్ క్లాస్ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాము. స్వస్థత కలుగుద్ది. మరి మీకు మిరాకిల్స్ వచ్చినాయా? హార్ట్ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిందండి. ప్రార్థన చేయించుకున్నాక స్టెంట్ల ద్వారాగా రోజు స్వస్థపరిచాడు. చాలా కార్యాలు చేశాడండి. ప్రతి సమస్య అక్కడికి ప్రార్థన చేసుకుంటుంటాము మేము. ఈ మన్నా చర్చి వాళ్ళు జ్యోతిరాజు గారు క్రమంగా ఎన్నో అద్భుతాల కార్యాలు చేస్తూ వాళ్ళని జీఎస్ క్లాస్ వాళ్ళని బాలదినకరణ గారిని రప్పించడం చాలా అభినందనలు. అక్కడికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము, వాళ్ళకి కలవలేవండి. దయచేసినందుకు జ్యోతిరాజు గారి కుటుంబానికి వందనాలు. అలాగే 24 గంటలు ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్లు ఉద్భవించినందుకు దినకరణ గారి కుటుంబానికి వందనాలండి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? నేను ఎంతో శోధనతో వేదంతో ఈ మంది ఇక్కడికి ప్రార్థనకు వచ్చానండి. ఇక్కడికి వచ్చేంత మనసు ఎంతో తేలిగ్గా ఉంది. దేవునిలో ఇంకా ఇలాంటి వాక్యాలు వినాలని బలపడాలని కోరుకుంటున్నాను. ఓకేనమ్మా, తప్పకుండా దేవుని ప్రార్థించారు. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన జ్యోతిరాజు గారు మరి ఆయనకి ఏం చెప్తారు? ఎందుకంటే పాల్గొన గారు తెచ్చి ఏలూరు ఆశీర్వదించబడుతుంది. మన చర్చి వాళ్ళు సిబ్బంది మీరు ఏం చెప్తారు? ఇంకా ఇలాంటివి మీటింగ్స్ ఇంకెన్నో పెట్టి ప్రజల్లో దేవుని కోసం ఇంకా గొప్పగా ఇంకా అందరూ మారాలని కోరుకుంటున్నాను.
ఎలా అనిపిస్తుంది మేడం ఈ రోజు జీసస్ కాల్స్ పాల్ దినకర్ గారి యొక్క వర్తమానం మనం టీవీలోను ఫోన్లో ప్రార్థన చేసి ఎన్నో స్వస్థ కార్యాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు లైవ్ లో ఈ యొక్క సువర్ణ అవకాశం మన వచ్చి వారు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? Yes, it's a privilege God has given to the people of Eluru. After 25 years, Dinakaran's family has come to Eluru. Yes, it's a great privilege and we are all blessed here. Yes, and these meetings are very blessing to everyone because Holy Spirit is moving abundantly. Yes, his presence is very well seen here and we receive the Holy Spirit and God has spoken to everyone through the messages given by Paul Dinkaran garu, and I was ardently waiting for Ramesh because his name was called yesterday and today he was seen on the stage and what all the brother Dr. Paul Dinkaran has talked about or prophesied about Ramesh has come true and he is the living testimony that shows that God is here, God is living God we have and God makes miracles in our lives. Praise God. All together, all thanks of the meeting today. So what about Jyotiraj garu? Jyotiraj brother is really, he is the servant of God and he is being used very well by Jesus because through him many things are happening and through him God is blessing Eluru and the people of Eluru. Yes. Yes. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏలూరు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఆత్మీయకరంగా ఉన్నారు. దేవుడి దగ్గర మనకి ఇవ్వాల్సింది ఆధారపడగా దేవుని దగ్గర చేస్తున్నారు, చూస్తున్నారు, కనబడుతున్నారు, స్వస్థ కలిగించి తిరగడానికి ట్రై చేస్తున్నారు, పెడుతున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఏలూరే. మాది ఏలూరు. ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు జీసస్ కాల్స్ ఎన్నో మిరాకిల్స్ ఎన్నో స్వస్థ కార్యాలు చేశారు. ఈ రోజు పాల్ దినకర్ గారు ఏలూరు రావడం ఒక సువర్ణ అవకాశం జ్యోతిరాజు గారు అందించడం మేమైతే చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డాము. అసలు అనుకోలేదు మొదటిసారి అయ్యగారిని చూడడం అదిను ఫ్యామిలీ తోటి అనుకునేదాన్ని కానీ ఎప్పుడు చూస్తానేమో అనుకోలేదు కానీ చాలా గొప్పగా ఎలా చెప్పాలో తెలియట్లేదు అసలు నిజంగా చాలా అద్భుతం ఆశ్చర్య కార్యాలు గొప్పగా చాలా జరుగుతున్నాయి అసలు మిరాకిల్ చాలా అసలు గొప్పగా నిజమైన దేవుడు అని సజీవుడు కాబట్టి సజీవ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నిన్న వచ్చిన వాళ్ళకి ఈ రోజు ఎన్నో స్వస్థతలు నిన్న వచ్చిన వాళ్ళకి ఎన్నో గొప్ప కార్యాలు చాలా మిరాకిల్ గా జరుగుతున్నాయి ఎంత ఆత్మీయంగా బలపడ్డారో మాకు ఇప్పుడు తెలుస్తుంది అండ్ మేడం ఏలూరుకి రావడం పాల్ దినకర్ గారు ఆశీర్వదింపబడింది అంటారు ఏలూరు నిజంగానండి నిజంగా చాలా ఆశీర్వదింపబడింది ఏలూరు ఎందుకంటే మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎలాగో ప్రేయర్ చేయించుకోలేము అక్కడికి వెళ్ళి మేము చూడలేము చెన్నై వరకు వెళ్ళి కానీ జ్యోతిరాజ్ అయ్య గారి ద్వారా మాకు అందరికీ అవకాశాన్ని కల్పించారు అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము చాలా ఆశీర్వదింపబడ్డాము ఆయన చెప్పిన మెసేజ్లను బట్టి చాలా మంది స్వస్థతను పొందుకున్నారు నిన్న స్వస్థత పొందుకున్న వాళ్ళు ఈ రోజు స్వస్థత పొందుకున్నారు పేరు పెట్టి పిలవడము చెప్తున్నారు స్టేజ్ మీద అవునండి చాలా సంతోషంగా ఉంది మా అందరికైతే ముందుగా జ్యోతిరాజ్ అయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం తద్వారా ఆయన రావడం ఏలూరు ప్రజలకి ఇంత సువర్ణ అవకాశం ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చిన జ్యోతిరాజ్ గారికి ముందుగా చెప్పుకోవాల్సింది వందనాలు అండి నిజంగా జ్యోతిరాజ్ అయ్య గారికి మా మనస్ఫూర్తిగా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను అంతా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి నా పేరు మల్లిక అండి మీకు ఎలా అనిపిస్తుంది ఆత్మీయంగా బలపడ్డారా ఈ 2 రోజులు చాలా పండగల్లా జరుగుతున్నాయండి మీటింగ్స్ అన్ని జ్యోతిరాజ్ గారికి చాలా ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి 22 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారి పరిచయం కానించి వాళ్ళ కుటుంబం బ్లెస్సింగ్ అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చూసినట్టే ఉన్నారండి అందరూ కూడా చాలా స్వస్థతలు పొందారు చాలా ఆశీర్వదింపబడ్డారు ఏలూరు అయితే చాలా ధన్యత అయింది చాలా ఆశీర్వదింపబడింది ఈ యొక్క మెసేజ్ల ద్వారా ఈ యొక్క స్వస్థతల ద్వారా ఏడు గురించి చాలా సువార్త అందించబడుతుంది ఇంకా చాలా మంది చాలా ఆత్మీయంగా అందరం స్థిరపడుతున్నామండి నా పేరు భవాని ఎలా అనిపిస్తుంది మ్యామ్ జీసస్ కాల్స్ అంటే మనం ఫోన్స్ లో ఎన్నో స్వస్థ కార్యాలను మిరకాల్స్ చేస్తాం కానీ ఈ రోజు ఏలూరులో స్వయంగా పాల్ దినకర్ గారు వచ్చి వర్తమానం చేయడం ఈ వర్తమానం ద్వారా మీరు ఏ విధంగా ఆత్మీయంగా బలపడ్డారు ఆత్మీయంగా అంటే మాది చాలా చిన్న ఫ్యామిలీ మేము 4 డాడీ విషయంలో మేము చాలా బాధపడ్డాము
లైక్ నిన్నటి రోజు వరకు డాడీ కోసం నేను చాలా బాధపడ్డాము. అన్న మాట్లాడారు నిన్నటి నుంచి డాడీ ఒక గొప్ప తీర్మానం తీసుకున్నారు. మీ ఆత్మతోనూ వాక్యంతోనూ బలపడాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాము. ఇలాంటి ఎన్ని మీటింగ్స్ పెట్టినా మేము అటెండ్ అవుతాము. డాడీ డ్రింకింగ్ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యాము. మమ్మీ హెల్త్ ప్రాబ్లం, నా జాబ్ గురించి కూడా ప్రేయర్ చేసుకుంటున్నాం. నా మ్యారేజ్ గురించి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం అందరి గురించి ప్రేయర్ చేసుకుంటున్నాము. అంతే. థ్యాంక్ యూ. చెప్పారు మీ యొక్క సాక్షి ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నా పేరు ఆరిఫ్ అన్న, ఏలూరు తంగిల్పూడి శివగోపాల్పురం నుంచి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు జీసస్ కాల్స్ అంటేనే పాల్ దినకర్ గారు ఎంతో గొప్ప అంతర్జాతీయ వర్తమానికులు, ఆయన వర్తమానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అద్భుతమైంది అన్నాను. అసలు ఆయన రియల్ గా చూడడం ఫస్ట్ టైం అన్న. అసలు పాల్ దినకర్ గారిని ఆయన ఫ్యామిలీని చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు పాల్ దినకర్ గారు. ప్రార్థన చేసుకున్నాను, నేను రోజు ప్రార్థన చేసి జీసస్ కాల్స్ వెళ్తాను, రోజు ప్రార్థన చేయించుకుంటాను. రోజు ఆయన కుటుంబం అందరూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో గొప్ప అద్భుత కార్యం జరగాలని, మా జీవితంలో గొప్ప కార్యం జరగాలని, ఏసే మా ఊళ్ళో ఉండాలని ప్రార్థనలో నమ్ముతున్నాను అన్నారు. దేవుని నమ్ముకున్నారు. నేను ముస్లిమ్స్ అయినా నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను. నాకు ఏసై అంటే చాలా ఇష్టం, ప్రాణం అన్న. ఏసైని నమ్ముకున్నా, మా ఫ్యామిలీ కూడా ఏసైని నమ్ముకున్నాం అన్న. ప్రార్థన ఆశతో వచ్చారు, ఖచ్చితంగా మీ ఆశ ఈ 3 రోజుల కార్యక్రమం నెరవేరాలని ఖచ్చితంగా మీ దేవుని కోరుకున్నా. మీరు ఆత్మీయంగా మరి బలపడ్డారా? బలపడ్డాను, అదే ఖచ్చితంగా బలపడ్డాను. అదే రేపు ప్రార్థనలో అనుకున్నాను. రేపు ప్రార్థనలో దేవుని చెల్లి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇసాకు, ఏ ఊరు నుంచి వచ్చారు? హనుమాన్ జంక్షన్. ఎలా అనిపిస్తుంది జీసస్ కాల్స్ అంటేనే ఫోన్ లో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏలూరులో లైవ్ గా వచ్చారు అండ్ ఈ యొక్క అవకాశం మన వచ్చి జ్యోతిరాజు గారు అంచారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఆత్మీయంగా బలపడ్డారా? బలపడ్డాము. నేను వర్తమానం ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏ ఆశతో వచ్చారో, మీరు వెళ్ళినప్పుడు ఆశను ఆత్మీయంగా నింపుకొని వెళ్తున్నారు, బలపడి వెళ్తున్నాం. మీ పేరు? నా పేరు కెజియా. నాకు సంతోషంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. మేము స్వస్థత పడుతున్నాము. జ్యోతిరాజయ్య గారి వల్ల మేము బాగా ఇంప్రూవ్ అయ్యాం. ఈ 2 రోజుల కోటాల్లో కూడా మాకు చాలా సంతోషం అయ్యింది. ఏలూరు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది జీసస్ కాల్స్ బ్రదర్ జ్యోతిరాజు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప ప్రార్థనా సభలు ఏర్పాటు చేయడం? అయితే మేము మన చర్చికి 5 years నుంచి వస్తున్నాం అన్న రెగ్యులర్ గా. జ్యోతిరాజు గారు చాలా ఆ చర్చికి వచ్చిన తర్వాత స్పిరిచువల్ గా చాలా ఎదిగాను. మేము స్పిరిచువల్ గా చాలా బాగుంది మా లైఫ్. అలాగే దేవుని ఇచ్చిన అవకాశం ఏంటంటే మాకు ప్రేయర్ గా దేవుడు అవకాశం ఇచ్చారు, దేవుని కృపది. అలాగే జీసస్ కాల్స్ ఏంటంటే పాల్ దినకర్ గారు మేము ఎప్పుడు టీవీలో చూసాం, లైవ్ లో ఎప్పుడు కూడా చూడలేదు. టీవీలో చూసినప్పుడల్లా లైవ్ లో ఒకసారైనా చూసే అవకాశం వస్తే బాగుందని అనుకున్నాం. దేవుని కృప మరి దేవుడు ఈ అవకాశం ఇలాగా ఆయనతో పాటు ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంత వస్తుంది. ఎక్కడో టీవీలో అంత పెద్ద వ్యక్తిని చూసి ఒకేసారి డైరెక్ట్ గా, అది కూడా మేము కొయర్ లో ఉండడం వల్ల స్టేజ్ మీద వారితో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ ప్రేయర్ చేసినప్పుడు కూడా మాకున్న జాబ్ గురించి, మాకున్న అప్పుల గురించి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా విడుదలిస్తారనే గొప్ప నమ్మకం అయితే వచ్చింది. ఈ అవకాశం ద్వారా జ్యోతిరాజు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కైకలూరు నుంచి వచ్చారు. మరి ఈ రోజు బ్రదర్ రెవరెండ్ పాస్టర్ గారి యొక్క అమ్మగారు కూడా ఇద్దరు వర్తమానం ఇచ్చారు. ఆయన వర్తమానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ మనసులో ఏ విధంగా? చాలా బాగున్నది, చాలా అద్భుతం. అమ్మగారు అయ్యగారు చాలా అద్భుతం, చాలా రక్షణ పొందారు. చాలా మంది రక్షణ పొందుతారు. ఈ వాక్యం జరిగే చాలా మంది మాకు ఏలూరు అంతా మారుతారు, మా కైకలూరు అంతా మారుతారు, మా ఏలూరు జిల్లా అంతా మారుతారు. దేవుడిలో వస్తారు, అందరూ వస్తారు. పాల్ దినకర్ గారు అంటే అంతర్జాతీయ వర్తమానికులు. అండ్ ఈ రోజు మన ఏలూరు రావడం ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. సంతోషం. థ్యాంక్ యూ. ఏ ఊరు నుంచి వచ్చావు? పైడిచింతలపాడు. మరి ఫాదర్ గారు చెన్నై నుంచి వచ్చారు అండ్ వాళ్ళ కుటుంబం అంతా ఏకమై ఈ రోజు ఏలూరులో ఇంత గొప్ప ప్రార్థనా పండుగల్ని ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇదివరకు నేను సిగరెట్లని అన్ని చేసేవాడిని, ఇప్పుడు నేను చాలా మార్మని పొందానండి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ యొక్క ఆరాధన వల్ల, ఈ యొక్క పేరు వాసన వల్ల నువ్వు మారడం జరిగిందా? అవునండి, నాకు చాలా మార్మల్స్ చాలా సంతోషం. వాక్యం ఎలా అనిపిస్తుంది? ఇంకా అనిపిస్తుంది. ఈ వాక్యం నీలోనే ఉంచుకొని నీతో పాటు ఒక 10 మందికి షేర్ చేసుకొని వాక్యం బలపడేలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా.
సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.